పడతాయి. అందుకే పూర్వం పడక గదిలో, అంటే ఇంట్లో పడుకునేటటువంటి గదిలో, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే కానీ పడక గది అంటే తెలియదు, బెడ్రూమ్లో ఏ వైపు చూసినా భగవంతుడిని పెట్టేవారన్నమాట. బెడ్రూమ్లో దేవుడు ఉండకూడదట అని ఎవడో చెప్పాడు. ఈ మధ్యలో ఒకడెవడో, వాడో దరిద్రుడు, ఎవడు పడితే వాడు వాస్తు గురించి చెప్పేయటమే. ఎప్పుడు పడక గది నిండా భగవంతుడి యొక్క పటాలుంటే రెండు లాభములు. భార్యాభర్తలకి సంతానం కలిగితే ఈ భగవంతుడు చూడడం వల్ల వచ్చిన పుణ్యం వల్ల పుట్టేవాడు ఉత్తముడు పడతాడు. వృద్ధుడు లేవగానే ఎదురుగుండా ఏ వైపు చూసినా ఎక్కడో చోట కృష్ణుడు రాముడు కనపడతాడు కనుక ఆ రోజంతా శుభం కలుగుతుంది. అంతేగాని మన దిక్కుమాల పెళ్లి ఫోటోలు ఎందుకు అక్కడ? కాబట్టి మన ఫోటోలు వద్దు, అవే పెట్టుకుందాం. దానివల్ల ఎంత లాభం ఉన్నదండి. ఎక్కడ చూసినా ఏ ఊరు చూసినా సర్వం విష్ణువయ్యని జగత్తు, భగవంతుడే ఉంటాడు అక్కడ. దానివల్ల ఆనందం కూడా కలుగుతుంది. నాకైతే అదే ఇష్టం అన్నమాట. కాళ్ళ దగ్గర విష్ణు ఉన్నాడా, తల దగ్గర విష్ణు ఉన్నాడా, ఇదేం పట్టించుకోకండి. అక్కడ ఎత్తుకు గోడ మీద ఉంటాడు, నీ కాళ్ళు ఏమి ఆయనకేం తగలవు. లేవగానే అప్పుడు ఎదురుగుండా ఏ వెంకటేశ్వర స్వామి, విష్ణువో, శివుడో నీకు ఇష్టదేవత కనపడతాడు. అప్పుడు ఆ పూట కలిగే ఆనందమే వేరు కదండి. లేదా మీకు ఇష్టడైన సద్గురువు యొక్క పటమైనా పెట్టుకోండి, పర్వాలేదు. అంతేగాని ఇంకెవరో పెట్టుకోకండి. తల్లిదండ్రుల పటాలు కొంతవరకు పర్వాలేదు. మానవులైన తల్లిదండ్రులు కూడా పూజ్యులు అని చేస్తానని చెబుతున్నది కనుక. అంతేగాని అంతసేపు ఈ మానవుల ఫోటోల వల్ల ఏం ఉపయోగం లేదు. ఈవిడ ఉలిక్కిపడి వెంటనే ఏం చేసింది,